హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. మహారాష్ట్రకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్రావు కోకాటేకు 2 ఏళ్ల పాటు జైలు శిక్షను అక్కడి నాసిక్ సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఈ మాణిక్రావు 30 ఏళ్ల కిందట తాను తన కుటుంబం అల్పాదాయ వర్గాల వాళ్ళం, అంటే అల్పాదాయ ఇన్ ద సెన్స్ బిలో పావర్టీ లైన్ అంటే అల్పాదాయం అంట కదా, అంటే చాలా తక్కువ ఆదాయం ఉన్న కేటగిరీకి సంబంధించిన వాళ్ళం కనుక మాకు ప్లాట్స్ కావాలి అని. జనరల్గా ఏంటి, ఇప్పుడు మన ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకుంటే ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ అల్పాదాయ వర్గాలకు బిలో పావర్టీ లైన్ అంటే పేదరిక నిర్మూలన కింద ఏదైతే ఆ పర్టికులర్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సెక్షన్స్కు ప్రభుత్వాలు ఏవైతే అలాట్ చేస్తూ ఉంటాయో అటువంటి అలాట్మెంట్లో ప్రభుత్వం కోటా కింద 2 ప్లాట్లు తీసుకున్నారు. వాళ్ళు చేసిన నేరం ఏంటంటే, ఈ మాణిక్రావు కోకాటే, ఆయన తమ్ముడు సునీల్ కోకాటే ఇద్దరు 2 ప్లాట్లు తీసుకున్నారన్న అభియోగం పైన 30 ఏళ్లుగా కేసు నడిచింది. తాజాగా సెషన్స్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో మాణిక్రావు కోకాటే అనే ఒక మంత్రి కేవలం ఆయన చేసిన నేరం ఏంటంటే, ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు, అంటే తమకు తక్కువ ఇన్కమ్ వస్తుంది అనే ఏదైతే పర్టికులర్ కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి అప్పుడు ఇది పొందారు, ఈ ప్లాట్లు పొందారు. నిజానికి ఆయన సిన్నారి అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచాడు. ఇప్పుడు 5th టైం గెలిచిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో 30 ఇయర్స్గా కేసు నడిచింది. 30 ఇయర్స్ తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. సరే, ఈ జడ్జిమెంట్ మీద అతను వేరే హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ దీన్ని ఇష్యూని ఎందుకు కంపేర్ చేస్తున్నట్టే, ఇతర రాష్ట్రాల్లో లైక్ తెలంగాణ, లైక్ ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో 2 ప్లాట్లు కాదు, ఊళ్ళు మింగేసిన వాళ్ళు ఉన్నారు. పంటికి అందకుండా వేలాది ఎకరాల భూములను, కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పంటికి అందకుండా మింగేసిన గనులు ఉన్నారు ఇక్కడ. అంటే ఇది చాలా చిన్న విషయం. ఈ మాణిక్రావు కోకాటే అండ్ చిన్న విషయం అంటే, మాణిక్రావు కోకాటే అయినా ఇంకొకరైనా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసి ఇప్పుడు ఆయన 5 టైమ్స్ చేశాడు, అంటే 5 సార్లు అంటే ఇప్పటికే 25 ఇయర్స్ దాటిపోయింది. అందువల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్లకు ఏ రకంగా ఆదాయ వనరులు ఉంటాయో, వాళ్ళు నిజాయితీ పనులు కాకుంటే ఏ మేరకు డబ్బు దండుకుంటారో, ఏ మేరకు ఎట్లా వాళ్ళు సంపదను సృష్టించుకుంటారో మనందరికీ తెలుసు, కొత్తే కాదు. బట్ అతను చేసిన దానికంటే ఎన్నో వందల వేల రెట్ల అక్రమాలు, అవినీతి, లేదంటే అక్రమ ధనార్జన ఇవన్నీ చేసిన వాళ్ళు మనకు కళ్ళ ముందే కనిపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఆ 10 ఏళ్ల పాటు తెలంగాణలో చాలా ముఖ్యమైన, అంటే చాలా కాస్ట్లీ భూములను ఎట్లా కొల్లగొట్టారో, ఎవరెవరు కొల్లగొట్టారో అందరికీ తెలుసు. అట్లాగే ఇక్కడ ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఈ రకమైన అన్ని రంగాలను కూడా మొత్తం తమ ఆధీనంలోకి స్వాధీనం చేసుకున్న సెక్షన్స్ కూడా బీఆర్ఎస్ హయాంలో మనకు కనిపిస్తున్నాయి. సో అటువంటి వాళ్లకు ఎటువంటి శిక్ష విధించాలి అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. అందువల్ల నేను అంటే తాజాగా ఈ సెషన్స్ కోర్ట్ అక్కడ మహారాష్ట్రలో ఒక మంత్రికి ఇటువంటి శిక్ష విధించినప్పుడు, మరి తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, లేదా పనిచేస్తున్న వాళ్ళు వందలాది కోట్లు, వేలాది కోట్లు వెనకేసుకున్న ఘటనల పైన కూడా నిజంగా కేసులు నమోదు కావాల్సి ఉంది. ఆ కేసుల తాలూకు శిక్షలు కూడా భారీగా వాళ్లకు జైలు శిక్షలు విధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.